గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకున్నాం. చదవనమ్మ ఒకరు. బూది గంటముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పీల్చుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొట్టిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను. సహాయం చేయవాడను నేను. నీతియు నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందను. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం అందరు. నీతో వాదించు వారు మాయమై నశించిపోందరు. నీతో కలహించు వారిని నీవు వెతుకుదు గాని వారిని కనుగొనలేకపోదు. నీతో యుద్ధము చేయవారు మాయమై కూతురు ఆభావులవుదురు. నీ దేవుడనైన యెహోవా ఆభావులవుదురు. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకును, నేను నీకు సహాయము చేశానని కుడి చేతిని పట్టుకొనిచున్నాను. ఒక మాట ప్రార్థన చేసుకున్నాగా. స్తుతి స్తోత్రం పరిశుద్ధుడా, పరలోకమున్న మహా గొప్ప దేవ, నీ కొందనాలు స్తోత్రాలయ్యా. మరి నీ బిడ్డలం అందరము నీ సన్నిధిలో చేరి ప్రభా వాక్యం ధ్యానిస్తుండగా రాజా, మీరు మాతో మాట్లాడండి ప్రభా. మరి నా జ్ఞానము కాదు ప్రభా, మీరు నా తన్ని ప్రభా నాకు తోడుగా ఉండండి. మీ యొక్క జ్ఞానం చేత నింపండి ప్రభా. మరి ప్రభా నా నోటు వెంట మీరుండి నాతో మీరు నా ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. మరి మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును నాకు అనుగ్రహించండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలయ్యా. మరి వారికి ఏ విధంగా అర్థమయ్యే విధంగా ఏ విధంగా చెప్పాలో దాన్ని ప్రభా మీరే నాకు తోడుగా ఉండి మీ యొక్క జ్ఞానము చేత నింపమని యేసు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. ఇక్కడ ఏమనుంది? బూది గంధముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి తెలుసుకొనిన వాడా. అంటే ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన తర్వాత ఈ లోకంలో భూమి పైన దేవుడు చెట్లను, జంతువులను, పక్షులను, నేల మీద ప్రతి జీవిని వాటన్నిటిని సృష్టించిన తర్వాత దేవుని పోలిక చొప్పున మనుషుని నిర్మించిన దేవుడు. మట్టితో దేవుని పోలిక చొప్పున నిర్మించి తన జీవ వాయువును ఊది మనకు ఊపిరినిచ్చింది దేవుడు. అంటే అప్పుడు మనల్ని పిలుచుకున్నాడు. అంటే మనము మన తల్లి గర్భంలో రూపింపబడక ముందే దేవుడు మనల్ని ఎరిగిన దేవుడు, మనల్ని పిలుచుకున్న దేవుడు. అంటే భూమి దాని కొనల నుండి పిలుచుకొనిన వాడు. అంటే మనల్ని ఎప్పుడైతే దేవుడు తన పోలిక చొప్పున నిర్మించి ఉన్నాడో అప్పుడే మనల్ని దేవుడు పిలుచుకున్నాడని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అట్లనే నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు. అంటే మనం ఎవరము? దేవుని దాసులం, దేవుని పిల్లలం. మనం అందరం ఎవరు? దేవుని పిల్లలం. నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటినని. అంటే ఉపేక్షింపక అంటే త్రోసివేయక. అంటే దేవుడు మనని ఎప్పుడు త్రోసివేసే దేవుడు కాదు. మనము ఏ పరిస్థితిలో ఉన్నా, మనము దేవునికి ఇష్టం లేని పనులు చేసినప్పటికీ, దేవునికి దూరంగా ఉన్నప్పటికీ, దేవునికి ఆయాసకరమైన పనులు చేసినప్పటికీ, మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మనం దేవుని సన్నిధికి చేరి దేవుని సన్నిధిలో మనం పాపక్షమాపణ అడిగినప్పుడు, దేవుణ్ణి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన వినే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనకు తోడై ఉండే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు. అంటే మనల్ని ఎప్పుడు కూడా దేవుడు త్రోసివేయడు. మనము ఒక్కొక్కసారి మనల్ని బాధ పెట్టిన వారిని మనం ఏం చేస్తాం? వీళ్ళతో ఏంది మాట్లాడేది, వీళ్ళతో ఏంది మనం ఉండేది అన్నట్టుగా మనం ఒక్కొక్కసారి మనుషులంగా మనం అట్లా చేస్తాం. కానీ దేవుడు అట్లా కాదు. దేవుని ప్రేమ అమూల్యమైనది. దేవుని ప్రేమ వెలకట్టలేనిది. దేవుడు కరుణించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు. అందుకే మనం మనుషులను దూరం పెడతాం, కానీ దేవుడు మనల్ని దూరం పెట్టే దేవుడు కాదు, మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. ఎట్లాంటి పరిస్థితులైనా కానీ దేవుడు మనల్ని దాని హక్కున చేర్చుకునే దేవుడు.
ఇక్కడ అదే సెలవుస్తుంది, నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. అంటే మనల్ని త్రోసివేయక దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు హక్కున చేర్చుకునే దేవుడట. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను చెప్పిన కదా. దేవుడు ఎప్పుడు మనకు తోడై ఉన్నాడట. మనకెప్పుడు మనం ఎప్పుడు ప్రార్థన చేసినా మనం కొన్ని పరిస్థితులలో మనము దిగులు పడుతూ భయపడుతూ ఉంటాం. కానీ అప్పుడు ఆ పరిస్థితుల్లో మనం ప్రార్థన చేసినప్పుడు మనకి ఏమని చెప్తారు దేవుడు, నేను అంటే నాకైతే చాలా సార్లు నేను కొన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా నాతో ప్రతిసారి మాట్లాడుతూ ఉంటాడు. కింద ఉంది, భయపడకము, నేను నీ దేవుడనే ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నేను కొన్ని పరిస్థితుల్లో కొన్ని పరిస్థితులు బాగాలేనప్పుడు దేవుని సన్నిధిలో చేరి నేను ప్రార్థించినప్పుడు ప్రతిసారి నాకు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడతాడు. నేను నీకు తోడై ఉన్నా, భయపడకు, నేను నీ దేవుడనే ఉన్నా, భయపడకుము, దిగులు పడకుము అనే దేవుడు నన్ను ప్రతిసారి బలపరుస్తా ఉంటాడు, ధైర్యాన్ని ఇస్తా ఉంటాడు. ఇక్కడ భయపడకు, దిగులు పడకనంటే నేను ఒక చిన్న మాట చెప్తా. మొన్న నాకు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, నాకు మొన్న ఒక 10 days బ్యాక్ ఫుల్ ఫీవర్ వచ్చింది. ఇక ఎట్లా అంటే అసలు బాడీ సహకరించలేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో నేను ఇక ఆ రోజు సండే రోజు చర్చికి రాలేకపోయినా, అసలు లేవలేని పరిస్థితి, నడవలేకపోయినా. అసలు ఆ పరిస్థితిలో నేను ఒకటే అనుకున్నా, దేవుడా నీవే నన్ను రక్షించే దేవుడవు, నన్ను కాపాడే దేవుడు. కానీ కొంచెం భయం వేసింది, ఏంటి అసలు ఇట్లా అవుతుందని కొంచెం భయపడ్డా, దిగులు పడ్డా. కానీ దేవుడు నన్ను బలపరిచి ధైర్యపరిచిండు. నేను హాస్పిటల్కి వెళ్ళినాక కూడా ఆ డాక్టర్ షాక్ అయ్యిండు, చూసి ఏంటి 104 జ్వరం ఉంది, అసలు ఈ జ్వరము ఇంత అయ్యేదాకా అసలు ఎట్లా చూసుకుంటున్నావు అనేసి డాక్టర్ బాగా తిట్టిండు. ఆ తర్వాత ఇక ట్రీట్మెంట్ ఇచ్చిండు. కొంచెం ఇక ఫీవర్ ఎక్కువ అవడం వల్ల కూడా కొంచెం ఇంకా వేరే కొంచెం హెల్త్ ఇష్యూ కూడా అయింది. అట్లా అయినా కూడా ఇక ట్రీట్మెంట్ ఇచ్చిండు. నేను ఇక బెడ్ మీద పడుకున్నా, బ్లడ్ టెస్ట్ చేసిర్రు. ఇక ఫీవర్ ఉండి అనే వేరే ఏమన్నా వైరల్ ఫీవర్ ఇంకేమన్నా ఫీవర్ కావచ్చు అనేసి బ్లడ్ టెస్ట్ చేసిండు. చేస్తే నేను ఒకటే అనుకున్నా, ప్రభువా మరి బ్లడ్ లోనైతే ఏ ప్రాబ్లం కావద్దు, నార్మల్ ఫీవర్ అనే రావాలి ప్రభు, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎట్లాంటి ఏది కావద్దు ప్రభు అని నేను ఆ బెడ్ మీద గ్లూకోజ్ లెక్తా ఉంటేనే ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా నార్మల్ ఫీవర్ అని రిపోర్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నా, ఇంటికి వచ్చినా, మళ్ళీ సాయంత్రం రమ్మని మళ్ళీ వెళ్ళినా, మళ్ళీ 2 days దాకా కంటిన్యూ పొద్దున సాయంత్రం వెళ్తే ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇస్తా ఉన్నాడు. కానీ ఇక లాస్ట్ రోజు ఆయన చెప్పింది ఏంటంటే, నీకు వచ్చిన ఫీవర్ కి, నీకున్న హెల్త్ ప్రాబ్లం కి నువ్వు చచ్చిపోయేదాన్ని అన్నాడు డాక్టర్. సార్ నాకు చాలా వేదన అనిపించింది, నువ్వు చచ్చిపోయేదాను అమ్మ, కానీ దేవుడు నేను బ్రతికిచ్చిండు, బయటపడ్డావు, నువ్వు బ్రతికినావు అని అన్నావు. అప్పుడు అనుకున్నా, దేవా ఇది నీ కృప వల్లనే ప్రభా, ఏ మెడిసిన్ ద్వారా కాదు, ఏది కాదు కానీ ప్రభా, కేవలం నీవే నన్ను బ్రతికించినావు ప్రభా అని నేను అక్కడ కన్నీళ్లు తెచ్చుకున్నాయి. అన్నాడు ఆ డాక్టర్ కూడా, నువ్వు చచ్చిపోయేదాను అమ్మ మొన్న నీకు వచ్చిన ఫీవర్ కి, కానీ నువ్వు బ్రతికి బయటపడ్డావు అని అన్నాడు. అన్నప్పుడు నేను ఇక దేవుణ్ణి తలుచుకున్నా, ప్రభువా కేవలం నీ ప్రేమ నాపై ఉన్నది కాబట్టి నేను బ్రతికి ఉన్నానయ్యా, నేను సజీవంగా ఉన్నానంటే కేవలం నీ కృప ద్వారానే ప్రభు అని నేను అప్పుడు ధైర్యం తెచ్చుకున్నా. నేను ఒక్కటే విశ్వసించిన, అంత జ్వరం వచ్చినా అట్లా లేవలేని పరిస్థితి, వామిటింగ్స్ అయినాయి, ఫుల్ ఫీవర్, హెడ్ ఎక్కువ, అసలు ఎట్లా ఉండేదంటే సిచ్యువేషన్, నేను ఒక 15 days వరకు అసలు మంచాల నుంచి కూడా లేవలేని పరిస్థితి, అసలు ఫుడ్ కూడా తీసుకోలేని పరిస్థితి. ఆ టైంలో కొంచెం దిగులు భయము అనిపించింది. అయినప్పటికీ ప్రభువా నీవు నాకున్నావు, నీవు నాకు తోడుగా ఉన్నవేసయ్యా, నువ్వు నన్ను బ్రతికిస్తావు, నువ్వు నన్ను రక్షిస్తావు ప్రభువా అని నేను మంచలో పడుకొని ఎంతో ఏడ్చి ప్రార్థన చేసుకున్న రోజులు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను త్రోసివేయలేదు, నా ప్రార్థన విన్నాడు, నన్ను బ్రతికించిండు, నన్ను నిలబెట్టి, అదొకటే ధైర్యం. అందుకే ఈ వాక్యం నాకు చదివినప్పుడు నాకు అదే అనిపించింది, దిగులు పడకము, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నీ దేవుడైన యెహోవా నేనే అని ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఈ సిచ్యువేషన్ గుర్తొచ్చింది. అంటే
ప్రతి పరిస్థితిలోనూ దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. మనం భయపడ్డప్పుడు, దిగులు చెందినప్పుడు దేవుడు మనల్ని ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు. మన దేవుడు ఎవరు? యెహోవా దేవుడు ఒక్కడే మనకు. మనం మనుషుల సహాయం కోసం చూస్తాం, కానీ మనుషుల సహాయం వ్యర్థము. కానీ దేవుడు మనకు సహాయం చేసే దేవుడు ఒక్కడే. ఎవరు కూడా మనుషులు మనకి ఏ సహాయం చేయరు, కానీ ప్రతి విషయంలో, ప్రతి ఆపదలలో మనల్ని ఆదుకునే దేవుడు ఒక్కడే, మన యేసయ్య ఒక్కడే. అది మనము విశ్వసించాలి. ఇంకా ఏమంది, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకోలేను. అంటే దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఈ లోకంలో నీతిమంతులు ఎవరు లేరు, ఒక్కడునూ లేడని ఉంది వాక్యంలో. అట్లనే దేవుడు ఒక్కడే నీతిమంతుడు. తన హస్తముతో నిన్ను ఆదుకుందనంటే తన దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకుంటాడట దేవుడు. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం ఉండేదారు. అంటే మన మీద ఎవరైతే కోపం పెట్టుకొని కోపపడిన వారందరూ సిగ్గుపడతారట వాళ్ళే. అంటే వారు మన మీద కోపం ఉంచకుండా ఎన్ని చేసినా మనం వారి కోసం ప్రార్థించాలి. వారు మనల్ని కోపగించుకుంటారు, మనం వాళ్ళ మీద కోపం ఉంచుకోవద్దు. మనం దేవుని ప్రేమను చూపించాలి. అట్లాంటప్పుడు వాళ్ళు ఏమవుతారట, వాళ్ళే సిగ్గుపడే విధంగా దేవుడు చేస్తాడట. నీతో వాదించు వారందరూ మాయమై నశించిపోతారట. మనతో ఎవరైతే వాదిస్తారో వాళ్ళే మాయమై నశించిపోతారట. వాళ్ళు మనతోటి ఎన్ని వాదించినా, ఎన్ని మాట్లాడినా, ఎన్ని చేసినా మనం ఏం చేయాలి? మనం వారితో వాదించకూడదు. మనం దేవుని ప్రేమను చూపించాలి. మనం సమాధానంగా ఉండాలి. దేవుడు తనని కొట్టిన, ముఖంపై ఉమ్మి వేసిన, ఎన్ని చేసినప్పటికీ, దేవుడిని ఎంత బాధ పెట్టినప్పటికీ దేవుడు ఏం చేసిన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అని ప్రార్థించాడు. మనం కూడా అంతే. మనని ఎవరు బాధించినా, మనతో ఎవరు వాదించినా, మన మీద ఎవరు కోపం పెట్టుకున్నా గానీ మనం వారి కోసం ప్రార్థించాలి. వారితో మనం సమాధానంగా ఉండాలి. అప్పుడు వారు సిగ్గుపడే విధంగా దేవుడు చేస్తారట. వాళ్ళు మాయమై నశించిపోయే విధంగా కూడా చేస్తారట. ఇంకేమనుంది ఇక్కడ, నీతో కలహించు వారిని నీవు వెతుకుతూ గాని వారిని కనుగొనలేకపోదు అట. అంటే మనల్ని ఎవరు మనల్ని ఎవరు బాధ పెడతారో, ఇవన్నీ చేస్తారో వారిని మనం వెళ్తాం కానీ వారు మనకు దొరకరు. కానీ వారిని ఎవరు చూస్తారు? దేవుడు కనుగొంటాడు. మనల్ని బాధ పెట్టేవారిని దేవుడే చూసుకుంటాడు. మనం వారి కోసం ప్రార్థించాలి. మనం వారు అట్లా కావాలి, ఇట్లా కావాలని కూడా మనం అనొద్దు. మనల్ని బాధించే వారిని, మనల్ని నశించుకోవాలని ప్రయత్నాలు చేసేవారిని, వారందరినీ మనం వారి కోసం ప్రార్థించాలి. కానీ వారు కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు ఇట్లా కావాలి, అట్లా కావాలని నోటితో శపిస్తా ఉంటారు. కానీ మన నోటి వెంట అట్లాంటి మాటలు కూడా రాకూడదు. మనం దేవునికి అప్పచెప్పాలి. మనల్ని బాధ పెట్టేవారిని, శిక్షించేవారిని మనం ఏం చేయాలి? ప్రభువా వారిని రక్షించు, వారికి అలాంటి కోపం పెట్టుకోకుండా వాళ్ళని మారు మనసు దయచే ప్రభువా అని వారి కోసం మనం ప్రార్థించాలి. కానీ ఎప్పుడు కూడా ఒకరిని మనం శపించే విధంగా మన నోటి వెంట మాట్లాడకూడదు. ఇంకేమనుంది, నీతో యుద్ధము చేయ వారందరూ మాయమైపోదురు, అభావులవుదురట. ఇంకేమంటారు? మాయమైపోతారట. నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను. ఏమంటే మన దేవుడు మనకు నీ దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవాట భయపడకుము, నేను నీకు సహాయము చేసేదని చెప్పుచు అట. మనకెవరు సహాయం చేసే దేవుడు ఒక్కడే. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనకు సహాయకులు ఎవ్వరు లేరు. మన దేవుడు ఒక్కడే మనకు సహాయకుడు. మనము ఇంకా ఏ పరిస్థితి అయినా పర్వాలేదు, కుటుంబ పరిస్థితులు అయినా పర్వాలేదు, హెల్త్ పరంగా కావచ్చు, స్టడీ పరంగా కావచ్చు, ఇంకా ఏ పరిస్థితులైనా కానీ మనం ఆశ్రయించాల్సింది ఎవరిని? ఫస్ట్ దేవుణ్ణి. మనం దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నా సహాయకుడు నీవే, నా స్నేహితుడు నీవే ప్రభువా, మరి నా పరిస్థితిని అర్థం చేసుకునే దేవుడు నువ్వు ఒక్కడే ప్రభువా, మరి నాకు సహాయకులు ఎవ్వరు లేరని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని దగ్గర మోకరించి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మనకు సహాయకుడుగా దేవుడు ఉంటాడు. ఇంకేమనుంది, నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను.
అంటే దేవుడు మన కుడి చేతిని పట్టుకొని ఉన్నాడట. ఎప్పుడు మన చేతిని వదిలే దేవుడు కాదు. మనము ఒక్కొక్కసారి చిన్నపిల్లలను బయట తీసుకుని వెళ్ళినప్పుడు మనం వారి చేతులను వదిలేస్తా ఉంటాం కావచ్చు, మన తల్లిదండ్రులు మన చెయ్యి వదిలేస్తా ఉంటారు కావచ్చు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మన చెయ్యి వదిలేసే దేవుడు కాదు. మన చెయ్యి ఎప్పుడు పట్టుకొని మనల్ని నడిపించే దేవుడు. ఇంతకుముందు చెప్పిన కదా చిన్న సాక్ష్యం, ఆ పరిస్థితిలో దేవుడు కనుక నా చెయ్యి వదిలి ఉంటే నేను ఈ రోజు సజీవంగా ఉండేదాన్ని కాదు కావచ్చు, చనిపోయి ఉండేదాన్ని. కానీ దేవుని హస్తము నాకై చాపి నన్ను దేవుడు తన కుడి చేతితో నన్ను పట్టుకొని లేవనెత్తి బ్రతికించి ఈ దినమున నన్ను సజీవంగా నిలబెట్టింది. అంటే ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే ముఖ్యంగా మనకు దేవునికి లోబడి ఉండాలి. దేవునిలో మనము స్థిరంగా ఉండాలి, మనం పరిశుద్ధంగా ఉండాలి. మనం చేసే తప్పులు గాని ఇవన్నీ దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. అట్లాగాని మనం తప్పులు చేసుకుంటూ ఉండి మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి మళ్ళీ తర్వాత మళ్ళీ అదే పని చేయడం కాదు. కానీ మనం ఎప్పుడైతే మనం తప్పులు చేస్తామో వాటన్నిటిని దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని అన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టి మనం ఎప్పుడైతే దేవునిలో పరిశుద్ధంగా దేవునికి లోబడి ఉండడం, దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు దేవుడు ఇవన్నీ మన జీవితాలలో నెరవేరుస్తుంది అన్నట్టు. ఈ వాక్యంలో అన్నిట్లలో నాకు అర్థమైంది ఒకటంటే మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. ప్రతి విషయంలో మనం భయపడద్దు, జడియద్దు. దేవుడు ఉన్నాడు నాకు తోడు, కానీ ప్రతి విషయంలోనే దేవుణ్ణి మనము గుర్తు చేసుకొని దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ప్రతి విషయంలో దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనకు సహాయకుడుగా ఉంటాడు, మనల్ని చేపట్టి మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఈ యొక్క చిన్ని వాక్యం దేవుడు దీవించిన గాక, అందరి హృదయాలలో ఫలింపజేయను గాక. ఆమేన్.